వెళ్ళబోతున్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కుటుంబ సమేతంగా కుంభమేళాకు వెళ్ళబోతున్నారు. కుంభమేళాలో పవన్ పవిత్ర స్నానం ఆచరించబోతున్నారు. అనంతరం ప్రయాగ్రాజ్లో ప్రత్యేక పూజలు నిర్వహించబోతున్నారు. అయితే పవన్తో కలిసి యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కూడా పుణ్యస్నానంలో పాల్గొనబోతున్నారు. ఈ కార్యక్రమంలో ఆయన కూడా హాజరు కాబోతున్నారు. ఇప్పటికే పవన్ రాకతో కుంభమేళాలో భారీ భద్రతను ఏర్పాటు చేశారు. కేరళ, తమిళనాడులోని పలు ఆలయాలను సందర్శించిన పవన్ ఇప్పుడు ప్రయాగ్రాజ్ వెళ్ళబోతున్నారు. ప్రయాగ్రాజ్లో పుణ్యస్నానాలు ఆచరించి ఆయన తిరుగు ప్రయాణం కాబోతున్నారు. అక్కడ కొన్ని ప్రత్యేక పూజలు నిర్వహించబోతున్నారు. మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ పైన మహాకుంభమేళా 144 సంవత్సరాలకు ఒకసారి వచ్చేటువంటి ఈ యొక్క మహాకుంభమేళాలో చాలా మంది భక్తజనం అక్కడికి చేరుకుంటున్నారు. కొన్ని కోట్లలో ఇప్పటికే జనం అక్కడికి వెళ్ళారు, పుణ్యస్నానాలు ఆచరించారు. సినీ, వ్యాపార, రాజకీయ ప్రముఖులు కూడా వెళ్ళి అక్కడ పుణ్యస్నానాలు ఆచరించి వస్తున్నారు. చాలా ప్రతిష్టతగా భావించేటువంటి ఆ ప్రయాగ్రాజ్ మహాకుంభమేళాకి చాలా మంది వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. అయితే ఇదే నేపథ్యంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా అక్కడికి వెళ్లి పుణ్యస్నానం ఆచరించేది వెళ్ళబోతున్నారు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ రాకతో భారీ భద్రతా ఏర్పాటు చేశారు అక్కడి పోలీసులు. ఇక పవన్ కళ్యాణ్తో పాటుగా యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం ఉంది. మరిన్ని అప్డేట్స్ రాజేష్ అందిస్తారు. రాజేష్, పవన్ కళ్యాణ్ ఎప్పుడు వెళ్ళబోతున్నారు? పవన్ కళ్యాణ్తో పాటుగా ఇంకెవరైనా వెళ్ళే అవకాశం ఉందా? అప్డేట్స్ ఏంటి? ప్రస్తుతం పవన్ కళ్యాణ్ హైదరాబాద్లో ఉన్నారు. హైదరాబాద్ నుంచి నేరుగా కుంభమేళాకు వెళ్ళబోతున్నారు. కుంభమేళాకు వెళ్ళి అక్కడ త్రివేణి సంగంలో స్నానం ఆచరించిన తర్వాత సాయంత్రం ప్రయాగ్రాజ్లో ప్రత్యేక పూజలు చేయబోతున్నారు. కుటుంబ సమేతంగా పవన్ కళ్యాణ్ అయితే కుంభమేళానికి హాజరు కాబోతున్నటువంటి సిచ్యువేషన్. వాస్తవంగా మొన్న అంటే దాదాపు 4 రోజుల పాటు ఆయన అటు తమిళనాడు, కేరళలోని వివిధ దేవాలయాలను సందర్శించారు. ధర్మ పరిరక్షణకు సంబంధించినటువంటి దేవాలయాల టెంపుల్ని ఆయన సందర్శించిన తర్వాత పర్యటన అయిన తర్వాత ఆయన కుంభమేళాకు వెళ్తారని ప్రచారం జరిగింది. కానీ ఆయన విజయవాడలో ఒక కార్యక్రమానికి అటెండ్ అయిన తర్వాత నిన్న మధ్యాహ్నం ఆయన మంగళగిరి నుంచి హైదరాబాద్కి వెళ్ళారు. ఈ రోజు మధ్యాహ్నం అంటే మరి కాసేపట్లో ఆయన కుంభమేళాకి బయలుదేరబోతున్నారు. ఈ నేపథ్యంలో అక్కడ కుంభమేళాకు సంబంధించిన విషయంలో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. మరోవైపు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కూడా పవన్ కళ్యాణ్ కలిసి స్నానమాచరిస్తారు. త్రివేణి సంగంలో స్నానమాచరిస్తారని తెలుస్తుంది. కుటుంబ సమేతంగా పవన్ కళ్యాణ్ వెళ్ళబోతున్నారు. ముఖ్యంగా హిందూ ధర్మ పరిరక్షణకు సంబంధించిన విషయంలో పవన్ కళ్యాణ్ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా కొంత ప్రత్యేక దృష్టి పెడుతూ ఉన్నారు. ధర్మ పరిరక్షణ కానీ, సనాతన ధర్మ దీక్ష చేయడం కానీ, మొన్న దేవాలయాలను సందర్శించడం కానీ, ఇప్పుడు కుంభమేళలో ప్రత్యేకంగా అక్కడ పూజలు చేయడం, ఇవన్నీ కూడా ధర్మ పరిరక్షణకు సంబంధించినటువంటి విషయంలో కొంత ముందుకు వెళ్తున్నటువంటి సిచ్యువేషన్. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ సంబంధించిన విషయంలో కుంభమేళాకి అటెండ్ అవుతున్న నేపథ్యంలో అక్కడ పోలీసులు భద్రత కూడా భారీగా ఏర్పాట్లు చేసినట్టు తెలుస్తుంది. ఎందుకంటే సౌత్ ఇండియా నుంచి కూడా భక్తులు భారీగా వస్తున్న నేపథ్యంలో అక్కడ కొంత ఎక్కువ మంది రికగ్నైజ్డ్, కొంత పాపులర్ పర్సన్ కాబట్టి కొంత రికగ్నైజ్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి కొంత ఇబ్బందికర వాతావరణం లేకోకుండా ముందస్తుగానే పోలీసులు అయితే అక్కడ భారీ బందోబస్తు ఏర్పాటు చేసిన సిచ్యువేషన్. మరోవైపు ఇప్పటికే అటు తమిళనాడు, కేరళలో తన కుమారుడు అఖిలానందన్తో కలిసి ప్రత్యేక పూజలు ఆలయాల దర్శనం చేసినటువంటి పవన్ కళ్యాణ్ ఈరోజు కూడా కుమారుడు అదేవిధంగా తన భార్యతో సహా ఆయన కుంభమేళాకి అటెండ్ అవ్వబోతూ ఉన్నారు. కేవలం కుటుంబ సభ్యులు, అంటే ఆయన కుటుంబ సభ్యులు మాత్రమే ఈ కుంభమేళానికి హాజరవుతున్నారని తెలుస్తుంది. మెగాస్టార్ చిరంజీవి ఫ్యామిలీ కానీ ఇతర సభ్యులు ఎవరు రావట్లేదు. కేవలం పవన్ కళ్యాణ్ కుటుంబ సభ్యులు మాత్రమే ఈరోజు కుంభమేళాకు వెళుతూ ఉన్నారు. కుంభమేళాలో స్నానం ఆచరించిన తర్వాత సాయంత్రం ప్రత్యేక పూజలు చేసిన తర్వాత అక్కడ ప్రభుత్వానికి సంబంధించిన గౌరవ మర్యాదలు కూడా మర్యాదలతో ఆయనకి పూర్తి స్థాయిలో పూజా కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నారు. నిన్న నారా లోకేష్ కూడా నిన్న కుంభమేళాకు వెళ్ళారు. అక్కడ స్నానం ఆచరించి ప్రయాగ్రాజ్లో కుటుంబ సమేతంగా ప్రత్యేక పూజలు చేసినటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ పవన్ కళ్యాణ్ అయితే మరి కాసేపట్లో హైదరాబాద్ నేరుగా కుంభమేళాకు వెళ్ళబోతున్నారు. వెళ్ళి అక్కడ ప్రత్యేకంగా స్నానం ఆచరించి ప్రత్యేక పూజలు కూడా చేయబోతున్నారు. మనోజ్, రైట్ రాజేష్. సో మహాకుంభమేళాకి పవన్ కళ్యాణ్ వెళ్ళబోతున్నారు. రేపు ఆయన ఇక్కడ వెళ్ళే అవకాశం ఉంది. పెద్ద ఎత్తున ఆయన రాకతో ఒక్కసారిగా భద్రతా ఏర్పాట్లను కట్టుదిట్టం చేశారు. ఈ రోజే పవన్ కళ్యాణ్ ప్రయాగ్రాజ్ వెళ్ళబోతున్నారు. కుటుంబ సమేతంగా వెళ్ళే అవకాశం ఉంది. అయితే ఈరోజు ఆయన రాకతో ఒకసారిగా అక్కడ భద్రతా ఏర్పాట్లను పెంచేశారు యూపీ పోలీసులు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్తో కలిసి పవన్ కళ్యాణ్ ఆ పుణ్యస్నానాలు అక్కడ పాల్గొనే అవకాశం ఉంది. ఆ తర్వాత ప్రత్యేక కార్యక్రమాలను కూడా, పూజా కార్యక్రమాలను కూడా నిర్వహించబోతున్నారు. ఇప్పటికే ఏపీ మంత్రి నారా లోకేష్ కూడా తన కుటుంబ సమేతంగా వెళ్ళి ప్రయాగ్రాజ్లో పుణ్యస్నానం ఆచరించి వచ్చారు. సో ఈరోజు పవన్ కళ్యాణ్ వెళ్ళబోతున్న నేపథ్యంలో అక్కడ భక్తుల సంఖ్య ఎక్కువగా ఉంది. అట్ ది సేమ్ టైం పవన్ కళ్యాణ్ అంటే చాలా పెద్ద మొత్తంలో భక్తులు ఉంటారు కాబట్టి ఆ నేపథ్యంలో కూడా ఆయనకి భద్రతా ఏర్పాట్ల విషయంలో కూడా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు. అయితే 2-3 రోజులుగా తమిళనాడు, కేరళ ప్రాంతాల్లో పలు ఆలయాలను సందర్శించిన పవన్ కళ్యాణ్ ఇకపైన ప్రయాగ్రాజ్ వెళ్ళబోతున్నారు. మనం చూడొచ్చు ఆర్టీవీ స్క్రీన్ పైన మొదటి బాక్స్లో కనబడుతోంది. పవన్ కళ్యాణ్తో పాటుగా ఆయన కుమారుడు అఖిలానందన్ కూడా ఉన్నాడు. ఆయనతో కలిసి పలు ఆలయాలు సందర్శిస్తున్నారు పవన్ కళ్యాణ్.
సో ప్రయాగ్రాజ్ ఆయన వెళ్ళబోతున్న నేపథ్యంలో అక్కడ భక్తుల కోలాహలం నేపథ్యంలో భద్రత ఏర్పాటు కూడా చేయడంతో పాటుగా యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కూడా తనతో పాటు ఆ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం ఉంది. ఆ తర్వాత ప్రత్యేక పూజలు కూడా నిర్వహించబోతున్నారు.